జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడరులా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టున్షా స్టోరీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంతకీ ఇయ్యాల ముస్ట్ ఏందంటే ఇదైతే 31st డే రోజు షూట్ చేసిన వ్లాగ్. రేపైతే మా ఆయన బర్త్డే అంటే న్యూ ఇయర్ రోజు. ఇంకా ఆయనకైతే నేను ఈ రోజు స్పెషల్ గా సర్ప్రైజ్ గా కేక్ అయితే నా చేతులతో చేయబోతున్నా. ఎటువంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ లేకుండా నేనైతే ఇలా కేక్ చేస్తున్నా. ఎండింగ్ వరకు వీడియో చూడండి. కేక్ అవుట్పుట్ అయితే కిర్రాక్ వచ్చింది. మామిడికి అయితే మస్తు నచ్చింది. వీడియో చూసే ముందు జరంత మన వీడియోకి లైక్ చేయరులా, షేర్ చేయాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టుర్రులా. అయితే మా ఆయన ఆఫీస్ కి అట్లా వెళ్ళిండో లేడో ఇంకా నేనైతే కేక్ చేయడం చక్కచక్క స్టార్ట్ చేసేసిన. అసలు ఇంట్లో ఎట్లాంటి పనులు చేయకుండా ఫస్ట్ కేక్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసిన. మా లంచ్ కి వచ్చే లోపు అయితే ఇంకా కేక్ చేసి దాసి పెట్టేయాలి. మళ్ళా కేక్ చేస్తే ఎట్లాంటి డౌట్ కూడా రావద్దు నేను కేక్ చేసిందని. ఇవాళ కేక్ అయితే నేను మైదాతోనైతే అస్సలు వేయట్లేను, రవ్వతోటైతే వేస్తున్నా. నిజం చెప్పాలి అంటే నాకు కేక్ చేయడం అయితే అస్సలు రాదు. ఇంతకు ముందు అయితే 2 times ట్రై చేసిన. 2 times కేక్ బిస్కెట్ అయిపోయింది. దయచేసి ఇంకెప్పుడు కేక్ ట్రై చేయకే అన్నాడు మా ఆయన. ఇంకా నన్ను ఈసారి ఇట్లా కాదని ఆయన బర్త్డే 4 రోజులు ఉందనగానే ఇంకా కేక్ వీడియోస్ చూడడం అయితే స్టార్ట్ చేసేసిన. అట్లా చూస్తున్న ప్రాసెస్ లోనైతే నాకు ఇన్స్టాలో ఒక వీడియో తగిలింది. నా కోసమే ఈ వీడియో పెట్టినట్టు అనిపించింది. ఇంత మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో ఇంత ఈజీగా కేక్ చేయొచ్చా అనిపించింది ఆ వీడియో చూడగానే. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అసలు ఏం లేవు దాంట్లోకైతే. మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ వీడియోనైతే నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే కంపల్సరీ షేర్ చేస్తా. ఎందుకంటే కేక్ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. నెక్స్ట్ టైం నేను కంపల్సరీ చేస్తా. మళ్ళీ ఇప్పుడే మీషో నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, కానీ దాన్ని అయితే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేయలేను. ఇంకో షార్ట్ వీడియోనైతే పోస్ట్ చేస్తా మళ్ళీ దాని గురించి. లేడీస్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. హెల్దీగా తినాలనుకునే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. 200 బిలోనే నాకు వచ్చింది. అదేంటో తెలుసుకోవాలి అంటే షార్ట్ వీడియో చూడాల్సిందే, అన్బాక్సింగ్ వీడియో. కేక్ బ్యాటర్ అయితే మిక్స్ చేసి అయితే ఒక 10 minutes అట్లా పక్కన పెట్టేసేసిన. ఇంకా ఫస్ట్ టైం నేను ఇట్లా వంకాయ కర్రీ అయితే ట్రై చేయబోతున్నా నా పెళ్ళైన దగ్గర నుంచి. ఆఫీస్ కి వెళ్లే ముందే మా భగత్ ఇంకా కట్ చేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే ఒక పక్క కర్రీ ఇంకొక పక్క కేక్ అయితే ఒకేసారి చేసేస్తున్నా. మేమైతే వంకాయ కర్రీ అస్సలే తినము. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నా. ఒకసారి గుత్తొంకాయ ట్రై చేసినా గానీ మాకు అస్సలు నచ్చలేదు. ఇంక ఇది లాస్ట్ అన్నమాట. ఈసారి నచ్చకపోతేనైతే ఇంకా నా లైఫ్ లో వంకాయ కర్రీ అయితే ముట్టుకోను. అసలు కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. పైన నేను బాదం వేయడం వల్ల ఇంకెక్కువ లుక్ వచ్చింది అనేసి నాకు అనిపించింది. నా బిడ్డ చూడుర్రి వీడియో స్టార్ట్ చేయగానే నాకంటే ఎక్కువ స్టిల్స్ ఇస్తాంది. అయితే నేను కేక్ చేసి ఒక పెద్ద గిన్నె కింద పెడతా అంటే నా బిడ్డ చూసింది. కథం మళ్ళా పెట్టిన దగ్గర నుంచి ఎంత డైవర్ట్ చేసినా డైవర్ట్ కాదు. అమ్మా అక్కడ అని చేయబెట్టి చూపిస్తారు. ఈమె వాళ్ళ డాడీ రాగానే చెప్పేటట్టుంది, అక్కడ చేయబెట్టి చూపించేటట్టుంది అనేసి అనుకున్నా. ఇంకా వాళ్ళ డాడీ వచ్చే లోపు తను ఎలా అయినా తిన్నబెట్టి పడుకోబెడితే మర్చిపోతుందేమో అనేసి నేను అనుకున్నా. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే మహానైతే పడుకోబెట్టినా నేను అనుకున్నట్టే. కానీ మా భగత్ ఇంటికి రాగానే నాకు అస్సలు ఉబ్బాగలేదు. ఇంకా నేనే ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిన కేక్ ఉండలేకపోయి నేనే కేక్ చేసిన నీకోసం అని చూపించేసిన అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనేసి. ఇంకా సర్ప్రైజ్ చేయాలంటే నాతో అస్సలు కాదబ్బా. నేను మా ఆయనకు చెప్పకుండా చేయకుండా అసలు ఏం చేయలేను, అస్సలే చేయలేను. మా భగత్ కి కూడా కేక్ మస్తు నచ్చింది. ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది నువ్వే చేసినావనే ఫస్ట్ టైం అనుకుంటా కదా కేక్ ఇంత పర్ఫెక్ట్ గా చేయడం. మొత్తం అన్ని నేర్చుకుంటాను కదా అంటుండు. ఒక్క మాటతో ఇక నా ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. ఇంకా నిజంగా అసలు మా మహా పడుకొని లేసాక కూడా కేక్ పెట్టిన ప్లేస్ అయితే అస్సలు మర్చిపోలేదు. లేవడం తోటే ఆ ప్లేస్ నే చూపించింది. కానీ ఆ లోపే నేనే మా వాడికి చెప్పేసిన కదా కేక్ చేసిన అని. నేను చెప్పకపోయినా మా బిడ్డ లేగానే చూపించేది. ఇక్కడ వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఈసారి 31st కి న్యూ ఇయర్ కి అయితే నాకు అంత స్పెషల్ గా డిఫరెంట్ గా అయితే ఏం అనిపించలేదు. మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదా. నాకైతే అదే ఈ రోజైతే అసలు 31st రోజు మా ఆయన ఇంట్లో లేకుండా అయిపోయింది. పొద్దునెప్పుడో మేము లేసేటప్పటికి మా ఆయన అయితే వెళ్ళిపోయిండు. అప్పుడు 5 minutes అట్లా మాట్లాడిండు. లంచ్ టైం కి వచ్చినప్పుడు నేను ఇంకప్పుడు మహాన్ పడుకోబెడుతుండే. నేను వెళ్లే లోపే తినేసిండు వెళ్ళిపోయిండు వర్క్ ఉందని. ఇంకా నైట్ స్నాక్స్ పట్టుకొని వచ్చిండు, అవి ఇచ్చిండు. ఒక 10 minutes 15 minutes మాట్లాడిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. మళ్ళీ ఎటు వెళ్ళిండంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే బయటికి వెళ్ళిండు. మా భగత్ అయితే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 31st
31st కి న్యూ ఇయర్ కి అయితే నాతోటే స్పెండ్ చేస్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నారంట వరంగల్ కి. మావాడికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ముచ్చట్లు వేసుకుంటూ నవ్వడం అంటే ఇంకా మస్తు ఇష్టం. పెళ్లికి ముందు కూడా నేను న్యూ ఇయర్ కి వాళ్ళతో నేను ఎప్పుడు లేను, మ్యాక్స్ వాళ్ళ ప్లేస్ లో నేనే ఒక ప్లేస్ లో ఉండేవాడిని కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు అస్సలు కుదరలేదు. ఇంకా వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, నేను ఇక్కడ నుంచి వెళ్ళకపోతే బాగోదు కదా, కొంచెం నేను కూడా వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు పెడితే నాకు రిలాక్స్ అవుతుంది అనేసి అన్నాడు. ఇంకా నేను ఆయన అట్లా చెప్పగానే నాకు బాధ అనిపించినా కూడా పాపం ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్ళనీలే అనేసి ఇంకా నేను సరే అన్నాను. వెంటనే మేము ఒక్కరమే ఉంటాం కదా అనేసి బాధపడుకుంటూనే వెళ్ళిండు. ఏం పర్లేదులే, ఇంకా మేము డోర్ లాక్ చేసేసుకొని ఇంట్లోనే ఉంటాంలే అనేసి చెప్పుండే. ఇంకా నేను ఇంకా డీజే దగ్గరికి వెళ్ళినాక కూడా చాలా సార్లు కాల్ చేసిండు, రెడీ అయి ఉండు నువ్వు కూడా వస్తు అనేసి. కానీ నేనే రాననేసి చెప్పుండే. పర్ హెడ్ 2000 అంట, అది కూడా జనరల్ లో. కపుల్ సెక్షన్ లో అయితే పర్ హెడ్ 5000 అంట. నాకు 31st డే రోజు ఇంకా ట్యూస్డే అన్నమాట. నేను ఇంకా నాన్ వెజ్ తినను తాగను, అనవసరంగా ఒక డాన్స్ కోసం అంత మనీ వేస్ట్ చేయాలా అనేసి అనిపించింది. ఒక ట్రిప్ వెళ్తుంది కదా ఆ మనీతో అనేసి నాకు అనిపించింది. అందుకే నేను ఇంకెళ్ళలేదు. కానీ 12 దాటగానే వెనస్డే అయిపోయింది కదా, మా ఆయన వెంటనే నా కోసం అయితే చికెన్ ఫ్రైడ్ బిర్యానీ తీసుకొని ఇంకా వచ్చేసిండు. ఇంకా బిర్యానీ తినగానే కేక్ అయితే కట్ చేసేసినాము. నార్మల్ గా డాన్స్ ఏమంటే అస్సలు వేయడు, ఇంకా ఫ్రెండ్స్ తో కదా డీజే సౌండ్ కి మంచి అనిపించిందంట, బాగా డాన్స్ వేసేసిండంట. కేక్ అయితే బాగుందనేసి ఎన్నిసార్లు అన్నాడు, బయట కొనుకొచ్చిన దాని లెక్కనే ఉంది నిజంగా అనేసి చాలా సార్లు అన్నాడు. వీడియో కొంచెమే తీసిన, అందుకే స్లో మోషన్ లో పెట్టిన. ఇంకా మా ఓడికైతే 2 టీ-షర్ట్స్ ఇచ్చిన, అవి కూడా ఆయన సెలెక్షన్. సర్ప్రైజ్ అయితే ఈసారి ఏం లేదు. నాకు ఎవ్రీ బర్త్డే కి అన్ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్లు అయితే ఇస్తాడు మా ఆయన. మా ఆయన బర్త్డేకి వచ్చేసరికి నేను ఏం చేయలేకపోతా. మా ఓడికైతే మీరు కూడా విష్ చేయండి. మా 31st డే అయితే ఇలా గడిచిపోయింది అంతే. ఈ వీడియో బాయ్ బాయ్.